ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప బంధుగణం మనం 39వ శ్లోకము చూసా. అయిందా? 39వ శ్లోకం అయింది. 40 చెప్పాలి, 39 చెప్పాలి. ఓకే, అందాము. కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హే జనార్దన, ఓ జనార్దన. జనార్దన అంటే జనులను పీడించువాడా. గొడవ చేసే కదా దాని అర్థం. చూడండి ఎండలు ఎలా కాస్తున్నాయో, జనాల్ని పీడ కాబట్టి సుఖమే ఉంది. సో అంటే కర్మఫల రూపంగా దుఃఖాన్ని సుఖంతో పాటుగా ఈశ్వరుడు సకల ప్రాణులకు ఇస్తూ ఉంటాడు. కానీ సుఖాన్ని ఇచ్చేయడన్నది గుర్తులోకి ఉండదు, దుఃఖాన్ని ఇచ్చేయడన్నది బాగా గుర్తుంటుంది. సో తల్లిదండ్రులు పిల్లలకి కావాల్సినంత సేవ చేస్తారు. పుట్టిన దాది వీడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేదాకా వీడికి ఎంతో సేవ చేస్తారు. అదంతా పరగడుపును పడిపోతుంది. ఏదో ఒకసారి ఓ చిన్న కోరిక తీర్చకపోవడమో, చిన్న ఇష్యూలో అతను చెప్పినట్టు చేయకపోవడమో ఏదో ఒకటి అవుతుంది. అదే గుర్తుగా ఉంటుంది. అప్పుడు అంచేతనే మా నాయనగారు నాకు చాలా ఇబ్బంది కలిగించారు అని అదే గుర్తుపెట్టుకుంటారు. సో మనుషుల యొక్క స్వభావం అలా ఉంటుంది. సో ఆ స్వభావాన్ని బట్టి వచ్చిందేమో ఆ పేరు అనిపిస్తుంది నాకు. ఏ జనార్దన. పాపాత్ అస్మాత్ నివర్తితుం అస్మాభిః కథం నజ్ఞేయం. ఈ పాపము నుండి నివర్తితం అంటే వెనుకకు తగ్గుటకు. నివర్తితం అంటే వెనుకకు తగ్గుట, ముందుకు వెళ్ళుట, వెనుకకు తగ్గుట. ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళు ఈ పాపం నుంచి వెనక్కి తగ్గాల్సి ఉంది, కానీ వాళ్ళు తగ్గరు. ఎందుకంటే లోభోపహత చేతసః. వాళ్ళకి ఆ రాజ్య లోభము, అధికారము, ధనము, వాటి యందు ఉండేటువంటి లోభము ఆ వివేకాన్ని నాశనం చేసేసిన సందర్భంలో వాళ్ళు వెనక్కి తగ్గరు. కానీ న్యాయంగా అయితే తగ్గాలి, కానీ వాళ్ళు తగ్గరు. కానీ వాళ్ళు వెనకకి తగ్గలేదు కదా అని మనం మాత్రం ఎందుకు వెనకకి తగ్గకుండా ఉండాలి? మనకి తెలుస్తూ ఉంది కదా ఇది దోషము అని. మనకి తెలుస్తోంది. దోషమని గుర్తించినటువంటి సందర్భంలో మనకి లోభం లేదు, వివేకము గలవారము కనుక మనము వెనుకకు తగ్గి ఉండాల్సి ఉంటుంది. ఆ సంగతి మనం ఎందుకు గుర్తించలేదు ఇంతవరకు అని అడుగుతున్నా. కథం న జ్ఞేయం అస్మాభిః. ఈ పాపకృత్యము నుండి వెనుకకు తగ్గాలి అనే సత్యాన్ని మనం ఇంతవరకు ఎందుకు గుర్తించలేకపోయినాము అని. అసలు ధర్మరాజు గారి యుద్ధానికి తీసుకున్న నిర్ణయమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతాను. ఆ నిర్ణయం తప్పెలా అవుతుంది? అనేక అంశాలని పరిగణనలోకి తీసుకుని ఎట్టి పరిస్థితులలోనైనా సరే యుద్ధం జరగడానికి వీల్లేదు అని విశ్వప్రయత్నం చేసి, ఇంకా when the war was forced upon them, they came to the battlefield. పాండవులు ఆ విధంగా వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా అర్జునుడు కథన్న జ్ఞేయం అస్మాభిః అంటే ఏమన్నమాటది? ధర్మరాజాదుల యొక్క వివేకాన్ని శంకించేటువంటి మాట. ఈ పాపకృత్యము నుండి వెనుకకు తగ్గాలి అనే సంగతి మనకింతవరకు ఎందుకు తెలియలేదు అని అడుగుతున్నాను. అంటే మనిషి ఒక వ్యామోహంలో పడిపోతాడు. వ్యామోహము అని ఒక డెల్యూషన్లో పడిపోయినప్పుడు వాడు ఇంకా అదే మాట్లాడతాడు, కుల్దీప్ నయ్యర్ లాగా. సో హీ టాక్స్ ఓన్లీ వన్ వే, ఇంకా దేర్ ఈజ్ నో అదర్ వే. కుల్దీప్ నయ్యర్ అంటాడు వాఘా బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఇది వరకునే ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ బోర్డర్ ఎందుకు మనకి, అవతల వైపు మిత్రులతో మనం కలిసిమెలిసి ఉండాలి అని అంటాడు. కరెక్ట్, కరెక్ట్, దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఈ బోర్డర్ ఉండకూడదు, కరెక్ట్. కానీ అసలు పెట్టిందే వాళ్ళు వాజ్పేయి గారు పెట్టాడు అంటాడు. వాజ్పేయి గారు పెట్టలేదు ఆ బోర్డర్.
ఇట్ ఈస్ ది కాంగ్రెస్ పార్టీ విచ్ పుట్ దట్ బోర్డర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ టు టెల్ ది ట్రూత్. ఆ మాట చెప్పారు వాజ్పేయి గారు ఈ మధ్యన. సో కాబట్టి ఎవరు పెట్టారు అది? అది ఇప్పుడు రక్షించి పూచి ఏమో వాజ్పేయి గారి మీద పడింది, కానీ పెట్టిన ఆయన కాదు. ఇప్పుడు ఆయన రక్షించాలంటారా అక్కర్లేదంటారా? రక్షించాలి, ఇట్ ఈజ్ హిజ్ డ్యూటీ. సో ఆ డెల్యూషన్ ఉన్నప్పుడు ఎంతటి విద్వాంసుడు కూడా అలాగే మాట్లాడతాడు. వ్యామోహంలో పడిపోయిన వాడు డెల్యూటెడ్ అయిపోతే వాడు అలాగే మాట్లాడతాడు. అర్జునుడే దృష్టాంతం. చాలా పెద్ద మనస్సుతోటి విశాల హృదయంతో మాట్లాడుతున్నాను అనుకుంటాడు. ఆ లాంగ్వేజ్ అలాగే వినపడుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. సో తర్వాత ఇంకొకటి, ఈ దోషము ఏమిటా దోషము? కులక్షయకృతం దోషం. కులము నాశనం అవుతుంది అనే దోషం. కౌరవ కులం. సో దేశమంతా నాశనం అయినా పర్లేదు, కులం నాశనం అవ్వకూడదు. కులక్షయ ఈ రకంగా ఆలోచించరండి. గీతలోనూ అక్కడ కూడా కులం నాశనం అవుతుంది, మన కులం, మన వాళ్ళు, మన స్వబంధువులు, స్వజనం, అసలు ఈ లాంగ్వేజ్ వాడరు. ఈ భాష అంతా ప్రథమాధ్యాయంతో ఆఖరు. ఇంకా రెండో అధ్యాయం నుంచి శ్రీకృష్ణుడు మాట్లాడే మాటలు ఇలా ఉండవు. ఆయన మాట్లాడేది ఎలా ఉంటుందంటే సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ సమము, ఇలా. ఆ భాషే వేరు, ఆ సందర్భమే వేరు. సో ఎనీవే, కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి. కులక్షయము, ఈ కులము కౌరవ కులము నాశనమైపోతుంది, దాంట్లో చాలా పెద్ద దోషం ఉంది. ఆ దోషాన్ని మనం గుర్తించగలుగుతున్నాము. దుర్యోధనాదులు లోభం చేత ఆ దోషాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు, అందుకోసం వాళ్ళు యుద్ధానికి వచ్చారు. మనం గుర్తించగలిగాం కాబట్టి మనం యుద్ధానికి ఎందుకు వచ్చాం? అసలు మనం యుద్ధానికి రాకుండా అట్నుంచటే అడవికి పోయి ఉండాల్సిందే మనం అని అంటాడు. అది ఆ మాట అప్పుడు అనొచ్చు కదా. ఇప్పుడు వనవాసంలో ఉండగా అనదగ్గ మాట అది అన్నం మానేసి. ఇది ఎలా ఉందంటే, ఓ పెళ్లి కొడుకు ఒకతున్నాడు. ఈ పెళ్లి కొడుకుని మామూలుగా కాశీయాత్ర అని ఒకటి ఉంటుంది. కాశీయాత్ర యొక్క స్పిరిట్ ఏమిటంటే, వీడిని కాశీకి వెళ్తాను అంటాడు. ఎందుకంటే ఆయన కాశీకి ఎందుకని అడుగుతారు. వీళ్ళు అడిగితే అన్నీ అడిగేది పురోహితుడే, చెప్పేది పురోహితుడే. వీడు ఊరికే అలా సాక్షిగా నిలబడి ఉంటాడు అంతే. పురోహితుడే ప్రశ్న వేసుకుంటాడు, పురోహితుడే సమాధానం చెప్పుకుంటాడు. సో కాశీకి ఎందుకు వెళ్తావో అని పురోహితుడు అడుగుతాడు ఆ మామగారి తరఫున. కాశీకి నేను తపస్సు చేసుకోవడం కోసం, వైరాగ్యం కోసం వెళ్తాను అని మళ్ళీ ఈ అల్లుడు తరఫున ఈ పురోహితుడే సమాధానం చెప్తాడు. బట్ అస్యూమింగ్ దట్ దిస్ బాయ్ రిప్లైస్ దాట్. అప్పుడు ఆ పిల్లనిద్దాం అనుకున్న ఆయన బెల్లముక్క ఒకటి చేత్తో పట్టుకుని దాని పాలు బెల్లముక్క అంటే గృహస్థాశ్రమం మధురమైనది అని అభిప్రాయం. తాత్పర్యం అది. పాలు బెల్లముక్క మాధుర్యానికి గుర్తు. బెల్లము పాలు అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో చక్కగా బెల్లం వేసిన టీ ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ తాగచ్చు. బెల్లం వేసిన టీ మీకు ఎక్కడ మొత్తం ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. భారతదేశంలోనే బెల్లం వేసి కాచిన టీ దొరుకుతుంది. దానికి ఛాయ్ అని అంటారు, దాన్ని టీ అనరు. మీరు అమెరికాలో టీ అంటే ఒకటి, ఛాయ్ అంటే ఒకటి. అమెరికాలో స్టార్బక్స్ కంపెనీ వాళ్ళు ఈ మధ్యన ఛాయ్ ఇంట్రడ్యూస్ చేశారు. టీ అంటే విత్ మిల్క్ ఆర్ వితౌట్ మిల్క్, విత్ షుగర్, వితౌట్ షుగర్ అని ఇన్ని ప్రశ్నలు అడుగుతాడు వాడు. ఛాయ్ అంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ఫార్ములా అండ్ యాజ్ పర్ దట్ ఫార్ములా బెల్లంతో పెట్టేసి ఇచ్చేస్తుంది. సో ఎనీవే, సో గృహస్థాశ్రమంలో ఉండే మాధుర్యానికి సింబల్ అది. అది ఆ బెల్లముక్కను పాలు గడ్డం కింద పెట్టి, నాయన గడ్డం పట్టుకోవడం అంటే ప్రేమగా అని అభిప్రాయం. ఎందుకురా కాశీ, చక్కగా నీకు అమ్మాయిని ఇస్తాను, పెళ్ళాడి కులసగా ఉండు అని అంటే అప్పుడు పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే కాశీ ప్రయాణం మానేయుడు. కాశీ ప్రయాణాన్ని వాయిదా వేస్తాడు. మానేయుడు, వాయిదా వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? వివాహం చేసుకుని 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు భార్యతోటి చక్కగా కులసగా గృహస్థాశ్రమ జీవనాన్ని గడిపి, ఆ తర్వాత వానప్రస్థాన్ని కూడా గడిపి, ఆ తర్వాత భగవంతుడు అవకాశం ఇస్తే నేను అప్పుడు సన్యాసం తీసుకుంటాను అని వాయిదా వేస్తాడు. మానేయుడు. ఆ మంత్రాలు అలా ఉంటాయి, వాయిదా వేస్తాడు. అయితే ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు నేను కాశీయే వెళ్ళిపోతాను అని పట్టుపట్టాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి ఈ బంధువులందరూ? ఏదో ఒక ఐడియా వచ్చింది, కాశీ వెళ్ళాలని నేను అనుకోలేదు, తీరా ఇప్పుడు కాశీ అనే మాట వచ్చింది, నాకు తపస్సు వైరాగ్యం అనే మాట వచ్చింది, ఇది నా మనసులో పడిపోయింది.
ఇప్పుడు నేను ఇటు కాశీయే వెళ్తున్నాను, ఇంకా నేను ఆగాను, మీ బెల్లముక్క పాలు నాకు అక్కర్లేదు అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు బంధువులందరూ, ఇటువైపు బంధువులు అటువైపు బంధువులు కూడా ఏం చేస్తారు? ఏమిటిది, ఇది ఎక్కడ పెళ్లి కొడుకండి, ఇలా ఎక్కడైనా ఉంటుందో, మాట వరుసగా అడిగేం కానీ ఇలాగంటే సమాధానం చెప్పాం అంటే అప్పుడు వాడు నాకు వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగిన వాడికి మరి వివాహం సంబంధం నిశ్చయం చేసుకుని అప్పుడే కట్నంలో 3 వంతులు తీసేసుకుని ఇన్ని పనులు చేసి ఇప్పుడు వైరాగ్యం అయితే ఎక్కడ కుదురుతుంది? చాలా తప్పది. అది ఊరికే ఇలాంటిది ఒక పురుషార్థం అనేది ఒకటి ఉంది అని గుర్తు చేయటం కోసం వివాహ సంస్కారంలో భాగంగా దాన్ని పెద్దలు పెట్టారు. అంతేగాని వీడు నేను కాశీయే వెళ్ళిపోతానని చెప్పడం కోసం కాదు. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఇప్పుడు వైరాగ్యం ఎక్కడికి వచ్చిన తర్వాత వైరాగ్యం అంటాడు చూడండి, అక్కడ వైరాగ్యం అనకూడదు. వైరాగ్యం అనేది సందర్భశుద్ధిగా ఉండాలి. వివాహం పెళ్లిపేట్ల మీద వైరాగ్యం అని అలా అనకూడదు, అది సందర్భం కాదు. ఎనీవే, అంచేతనే కొంచెం విషయం తెలిసిన సన్యాసులు పెళ్లి టైంలో వెళ్ళరు, పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత వెళ్తారు. మొన్న కుమారవేలు గారు అమ్మాయి వివాహానికి పూజ్య స్వామీజీ వచ్చారు. పూజ్య స్వామీజీ నన్ను పిలిచి, నేను వారితో ఉన్నాను, వారు నన్ను పిలిచి రేపు వివాహం ఎన్నింటికి, 9ంటికి వివాహం, అయితే పొద్దున్నే 8 నుంచి 11:30 దాకా ఏదైనా ప్రోగ్రామ్ సెటప్ చేయమని చెప్పారు. మనం ఆ చుట్టుపక్కల ఉండొద్దు ప్రోగ్రామ్ అంటే. మేము అప్పుడు వాళ్ళు దాటే బొల్లారం, బొల్లారంలో ఏదో చిన్న ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. పెడితే నేను స్వామీజీని తీసుకుని ఆ బొల్లారం వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మేము 11:30కు వచ్చాం. మేము వచ్చేప్పటికి ఇంకా భోజనాలు తప్ప ఇంకా అన్ని పనులు అయిపోయాయి. సో ఆ టైంలో సన్యాసులు చుట్టుపక్కల ఉండరు. వివాహం అంతా అయిన తర్వాత ఇంతకే అసలు ఆయన అయితే మొన్నాడు వెళ్ళటానికి ఇష్టపడేవారు. బట్ ఆయన ప్రోగ్రామ్ ఈజ్ సచ్ దట్ హీ హ్యాస్ టు ఫినిష్ దట్ అది ఆ వేళ పూర్తి చేసేసి ఆ బాధ్యతని హీ హ్యాస్ టు మూవ్ ఆన్. దట్స్ వై హీ విజిటెడ్ దట్ డే. అదర్వైజ్ ప్రిఫరబుల్ ఏమిటంటే నెక్స్ట్ డే వెళ్ళడం ప్రిఫరబుల్. సో ది ఐడియా ఈజ్ ఆ టైంలో వైరాగ్యానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం. సందర్భం, ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. సో అర్జునుడు మాట్లాడే మాటలు సరిగ్గా తప్పుగా ఉన్నాయి. కులక్షయ కృతం దోషం. తర్వాత శ్లోకం, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఇప్పుడు ఒక 4 శ్లోకాల్లో, 4 లేదా 5 శ్లోకాల్లో అర్జునుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ముందు పెడుతున్నాడు. ఇది సాధారణంగా ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఏ వే, బట్ ఎట్ ది సేమ్ టైమ్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్ ఆర్గ్యుమెంట్, వెరీ పెట్టి మైండెడ్ ఆర్గ్యుమెంట్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ ఆర్గ్యుమెంట్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ సోషల్ సిచ్యువేషన్. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద యుద్ధాలు అయినప్పుడు ఇటువంటి సోషల్ సిచ్యువేషన్స్ తప్పనిసరిగా కనపడతాయి. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు, క్లైవ్ మొదలైన వాళ్ళు వచ్చి యుద్ధాలు చేసి, పానిపట్టు యుద్ధము మరొకటి యుద్ధాలు చేసి భారతదేశాన్ని అంతని కూడా స్వాధీనం చేసుకుని పరిపాలించారు చూడండి. ఆ సందర్భంగా ఒక సోషల్ ఇష్యూ ఒకటి డెవలప్ అయింది. ఏమిటంటే ఈ బ్రిటిషర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు, ఈ లోకల్ పీపుల్, దెర్ ఈజ్ అన్ ఇంటర్మిక్సింగ్. బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు ఎవరో కొంతమంది వస్తారు, వాళ్ళని లోకల్ మేల్స్ పెళ్ళాడతారు. మోర్ దెన్ దాట్, బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి మేల్ ఆఫీసర్స్ వస్తారు చూడండి, వాళ్ళు లోకల్ లేడీస్ని వివాహం ఆడతారు. దాంతో ఏ హైబ్రిడ్ రేస్ డెవలప్స్. బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు, లోకల్గా వీళ్ళు బ్రౌన్ పీపుల్. ఈ రెండింటికి మధ్యలో ఒక హైబ్రిడ్ రేస్ ఒకటి డెవలప్ అవుతుంది. దాన్ని ఆంగ్లో ఇండియన్ అని అంటారు. ఈ ఆంగ్లో ఇండియన్ రేస్, ఇట్ ఈస్ నేదర్ ఆంగ్లో నార్ ఇండియన్. దెర్ ఈజ్ ఎ కల్చరల్ కాన్ఫ్లిక్ట్. ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ మెనీ థీసిస్, మెనీ బుక్స్, మెనీ సోషల్ ఫిలాసఫీస్ అండ్ ఆల్సో మెనీ నావెల్స్ అండ్ మెనీ మూవీస్. ఇట్స్ ఎ ఇష్యూ, సోషల్ ఇష్యూ, అండ్ ఇట్ హ్యాస్ అట్రాక్టెడ్ ది అటెన్షన్ ఆఫ్ మెనీ థింకర్స్. సో ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అన్నది నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు అమెరికాలో నేను వెళ్ళి అక్కడ పాఠాలు పోయి చెప్తూ ఉంటాను. మా దగ్గర చదువుకునే విద్యార్థుల్లో అందరూ కూడా చాలా హై పొజిషన్స్లో ఉంటారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. ఇక్కడి నుంచి వెళ్ళేప్పటికీ అక్కడికి బెస్ట్ పీపుల్ వెళ్తారు. అక్కడ కూడా బాగా మన వాళ్ళందరూ మంచి పొజిషన్స్లో, ఆర్థికంగా, సామాజికంగా మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు.
వాళ్ళ పిల్లలు సెకండ్ జనరేషన్ ఇండియన్స్ అంటారు. వీళ్ళు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు. అంటే గత 25 సంవత్సరాల్లో వెళ్ళారు, అక్కడ సెటిల్ అయ్యారు, అక్కడే పిల్లల్ని కన్నారు, ఆ పిల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఆ పిల్లలు వీధిలోకి వెళ్తే కల్చర్ ఒకటి, ఇంట్లోకి వస్తే కల్చర్ ఇంకోటి. ఎంత కాంట్రాస్ట్ అంటే మీరు ఊహ కూడా చేయలేరు. మీరంటే మీకు తెలుసున్న వాళ్ళు ఊహ చేయగలుగుతారు. ఇట్ ఈస్ సచ్ ఏ హారిబుల్ కాంట్రాస్ట్. వీధిలో ఉండే వాల్యూ సిస్టమ్కి యంగ్ పీపుల్కి, వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, 15 ఏళ్ళో 20 ఏళ్ళో వస్తుంది. నౌ దే ఆర్ ఇన్ ది సొసైటీ. ఆ సొసైటీకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్కి ఇంట్లో పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాల్యూస్కి ఏమీ పొంతన ఉండదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉంటాయి. పేరెంట్స్ ఈ పిల్లలు ఇంట్లోకి వాల్యూస్ తీసుకొస్తారు కదా, వీధిలోంచి వాల్యూ సిస్టమ్ మోసుకొస్తారు ఇంట్లోకి. పేరెంట్స్ చూసి వీళ్ళు స్టన్ అయిపోతూ ఉంటారు. ఏమిట్రా, మన పిల్లాడైనా వీడు, మన అమ్మాయి అయినా ఈ అమ్మాయి అన్నట్టుగా. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మరీ ఇబ్బంది. మన ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి అయినా ఈ అమ్మాయి అని ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. మహా సీరియస్ సైకలాజికల్ బ్రేక్ డౌన్ అనుభవిస్తారు, ఎస్పెషల్లీ మదర్స్, ఫాదర్స్ కూడా. సో దెర్ ఈజ్ ఎ వెరీ సీరియస్ కాన్ఫ్లిక్ట్. అండ్ సో మచ్ సో, మా దగ్గర చదువుకుని వీళ్ళందరూ పేరెంట్స్ ఉంటారు, వీళ్ళ పిల్లలు అందరూ కూడా దే ఆర్ మ్యారీడ్ టు లోకల్ పీపుల్. ఇండియన్ అమ్మాయిని ఇండియన్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. ఒక ఆయన ఉన్నాడు, నా దగ్గర పాఠం చదువుతూ ఉంటారు, వేదాంతం అంటే చాలా ప్రీతి కలవాడు. ఆయన అన్నాడు, వాళ్ళ అబ్బాయి అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. ఆయన నాతో ఏమన్నారంటే, మా వాడు అమ్మాయినే పెళ్లి మా కుర్రాడు అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలండి. దట్ ఈజ్ ఆల్ ది బ్లెస్సింగ్ ఐ నీడ్. న్యూ హ్యాంప్షైర్లో ఉన్నాడు. న్యూ హ్యాంప్షైర్లో యంగ్ మ్యాన్ కెన్ మ్యారీ అనదర్ యంగ్ మ్యాన్. ఇట్ ఈజ్ ఎ వెరీ క్రేజీ సొసైటీ. యూ కెనాట్ ఇమాజిన్, ఐ టెల్ యూ. ఇట్స్ ఎ క్రేజీ, వైల్డ్ అండ్ క్రేజీ సొసైటీ. అది దేర్ ఈజ్ నో లాజిక్ ఇన్ దట్ సొసైటీ. మోస్ట్ క్రేజీ సొసైటీ. క్రిస్టియానిటీ అక్కడ ఎలా ఉంటుందో తెలుసునండి. ఈ బిషప్స్ ఉంటారు, ఈ బిషప్స్లో 70% సెక్స్ అబ్యూస్ కేసెస్లో కోర్టులో కేసులు ఉంటాయి. 70% సెక్స్ అబ్యూస్ కేసెస్, చైల్డ్ సెక్స్ అబ్యూస్, గే సెక్స్ అబ్యూస్ అనే కేసెస్లో ఈ బిషప్స్లో 70% ఇన్వాల్వ్డ్. 30% క్లీన్ బిషప్స్. మీకు నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, మతంలోకి కూడా అంతలా పాకేసిందంటే ఇంకా సొసైటీ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇట్స్ ఎ క్రేజీ సొసైటీ. అంచేత ఆయన, మా అబ్బాయిని ఆశీర్వదించండి, వీడు అమ్మాయిని వివాహం ఆడితే చాలు, హీ మ్యారీస్ ఎనీ లేడీ, ద లేడీ నీడ్ నాట్ బి ఇండియన్, ఫిలిపినో లేడీ అయినా పర్వాలేదు, ఏ లేడీ అయినా పర్వాలేదు, అమ్మాయిని వివాహం ఆడితే. ఎందుకంటే వీడు అబ్బాయిని వివాహం ఆడి డాడీ ఇగో హీఈస్ మై లైఫ్ పార్ట్నర్ అని ఇంటికి పట్టుకొచ్చి ఇద్దరు కుర్రాళ్ళు కాపురం చేస్తుంటే నేను ఎలా చూడగలను వీళ్ళది అని పాపం ఆయన ప్రాధేయపడతాడు. అండ్ అన్ఫార్చునేట్లీ హీఈస్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బికాస్ ఈ మధ్యన కాలిఫోర్నియాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో సమ్ 150 గే మ్యారేజెస్ అయ్యాయి. న్యూ హ్యాంప్షైర్లో లా ఈజ్ అలౌడ్, అకార్డింగ్ టు లా. బుష్ ఈజ్ ఎగ్నెస్ట్ ఇట్, బట్ ఇట్ డజంట్ హ్యాపన్. ఇట్స్ ఎ క్రేజీ సొసైటీ. సో కల్చరల్ కాన్ఫ్లిక్ట్, హారిబుల్ కల్చరల్ కాన్ఫ్లిక్ట్. వీళ్ళు ఈ పేరెంట్స్ పిల్లలు ఉంటారే, వీళ్ళు అందరూ కూడా లోకల్లీ మ్యారీడ్. అమ్మాయిలేమో లోకల్ అబ్బాయిలను పెళ్ళాడతారు, అబ్బాయిలు లోకల్ అమ్మాయిలను పెళ్ళాడతారు. వీళ్ళ కోడళ్ళు, వీళ్ళు ఓ మావగారు ఓ కోడలు కలిసి నా దగ్గరికి వచ్చారు. ఆశ్చర్యం. మావగారు కింద కూర్చున్నాడు, నేను ఇలా కూర్చున్నాను, ఒక్కటే కుర్చీ ఉంది, ఆ కుర్చీలో ఆ కోడలు కూర్చుని ఉంది, ఆ మావగారు పాపం కింద కూర్చున్నాడు. ఇప్పుడు మావగారులే అదే వాళ్ళ లోకల్ ఇండియన్ మావగారు అయితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది ఐటల్. అక్కడ మావగారు కాబట్టి సర్దుబాటు చేసుకున్నాడు. దట్ లేడీ, షీ జస్ట్ డజంట్ నో వాట్ ఇట్ ఈజ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అన్నది వాళ్ళకి తెలియనే తెలియదు. స్వామీజీతో ఎలా మాట్లాడారు, స్వామీజీ కెన్ హ్యాండిల్ ఇట్, బట్ హీ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్ డే ఆఫ్టర్ డే. ఎనీవే, ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అన్నది it is a social issue. And when Americans were in Vietnam, there was an Americano-Vietnamese social hybrid. It's a huge conflict. ఎంత కాన్ఫ్లిక్ట్ అంటే
అమెరికన్ గవర్నమెంట్ వాజ్ హ్యాండ్లింగ్ దట్ కాన్ఫ్లిక్ట్ బై లా అండ్ అదర్ మీన్స్ ఫర్ 20 years or 25 years. ఈ వియత్నమీస్ని ఆఖరికి 30,000 40,000 ఈ హైబ్రిడ్ వియత్నమీస్ని వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ, అమెరికా తీసుకెళ్ళి పెట్టుకున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. సో మేజర్ వార్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ వెన్ బెర్లిన్ వాజ్ ఆక్యుపైడ్ బై రష్యన్ ఫోర్సెస్, దిస్ కాన్ఫ్లిక్ట్ వాస్ దేర్. అప్పుడు స్టాలిన్ వీళ్ళు దేవర్ అటాకింగ్ ది లోకల్ లేడీస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు చర్చిల్ ప్రొటెస్టెడ్ టు స్టాలిన్, దెన్ స్టాలిన్ జస్టిఫైడ్ ఇట్. They have traveled, they were away 5,000 or 2,000 or 1,000 miles away from their homes. What nonsense you are talking? Everything goes on. In war, everything is okay. So, ఈ విధమైన social conflicts వస్తాయి. It's an issue. And all social thinkers, they recognize that issue and they analyze that issue. Arjuna probably is the first one to recognize that issue. So, in that context, you have to understand those 5 verses. బికాజ్ ఇప్పుడే చెప్పాలి నేను, ఎందుకంటే ఒక్కసారి 2వ అధ్యాయంలోకి వచ్చామంటే ఇంక ఈ టాపిక్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే శ్రీకృష్ణుడు హీ జస్ట్ రిఫ్యూజెస్ టు అక్నాలెడ్జ్ ఎనీ ఆఫ్ దీస్ ఇష్యూస్. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. హీ విల్ నాట్ ఆన్సర్. ఎందుకంటే ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న లోవర్ లెవెల్ ఇష్యూస్కి ఆన్సర్ చెప్పే సందర్భం ఉండదు. కాబట్టి మనం 11వ శ్లోకం 2వ అధ్యాయంలో ప్రవేశిస్తే ఇవన్నీ వెనక్కిపోతాయి. సో చూద్దాము. సో కులక్షయే కులధర్మా ప్రణశ్యంతి. ఒక కులము అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కులము అని పేరు. సో కుల శబ్దానికి అర్థం అది. సో ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని పాఠం చదువుకుంటున్నాం, మనం ఒక కులము. ఆ రకంగా కుల శబ్దాన్ని వాడతారు, దాని అర్థం కూడా అదే. సో ఇప్పుడు కౌరవులందరూ కలిసి ఒక కులము అంటే ఒక గ్రూప్. ఈ గ్రూప్కి ఇంటర్ కనెక్టెడ్ ఫ్యామిలీస్ అవి, so many families, but still all of them together make one kula, one group, huge group. వాళ్ళకి కుల ధర్మాలు, ఆ కులానికి సంబంధించి అంటే ఫ్యామిలీ ట్రెడిషన్స్, కుల ధర్మాలు. ఇప్పుడు ధర్మాలు ఎలా ఉంటాయంటే సమాజానికి అంతకి కలిపి ధర్మాలు ఉంటాయి, ఫ్యామిలీకి ఏవో కొన్ని ధర్మాలు ఉంటాయి, కుటుంబానికి ధర్మాలు ఉంటాయి, మళ్ళా వ్యక్తికి ధర్మాలు ఉంటాయి. ఇన్ని లెవెల్స్లో ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వివాహం అయిందనుకోండి, వివాహంలో ముహూర్తం అని ఒకటి ఉంటుంది. ముహూర్తం అంటే డాట్ టు ది మినిట్ ఉంటుంది. ఇప్పుడు 10:51 ముహూర్తం ఉన్నారనుకోండి, ఓకే. ఆ ముహూర్తంలో ఏం చేయాలి? వాట్ ఈస్ టు బి డన్ అంటే మంగళసూత్రధారణం అయితే చాలా చోట్ల చేయరు. దట్ ఈజ్ నాట్ ఫర్ మంగళసూత్రధారణం. ఈ జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం. బట్ ఇన్ మెనీ ప్లేసెస్ మంగళసూత్రధారణం ముహూర్తం. ఇఫ్ యూ గో టు నార్త్ అండ్ అదర్ ప్లేసెస్, ఆ ముహూర్తం టైంలో మంగళసూత్రధారణం చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా ఫ్యామిలీస్లో జీలకర్ర బెల్లం పెడతారు, మంగళసూత్రధారణం తర్వాత అవుతుంది. అది ఓ పావుగంట ఇటు అటు ఎప్పుడైనా, ఆ తర్వాతే అవుతుంది, అరగంటలో అవుతుంది. దెర్ ఈజ్ నో హరీ ఫర్ ఇట్. ఖచ్చితంగా ఆ టైంలో చేయాలి అనేది కాదు అది. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ముహూర్తం. పార్ట్ ఆఫ్ ది ముహూర్తం ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టడం. ఇది ఒక ట్రెడిషన్. మంగళసూత్రధారణము అని ఇంకో ట్రెడిషన్. అయితే సీతారాముల కళ్యాణం ఒకటి అయింది కదా, అక్కడ ఈ జీలకర్ర బెల్లము కాదు, మంగళసూత్రధారణము కాదు, పాణిగ్రహణము. అదే అక్కడ ముహూర్తం. సరిగ్గా ముహూర్తం అయ్యే ముందు జనక మహారాజు అంటాడా, ముహూర్తం దగ్గర పడింది, ఇంకా ఆలస్యం చేయొద్దు, ఏ రామా నీ చెయ్యల్లాయి అని ఆయన చేతిని పుచ్చుకుని సీతాదేవి చేతిని ఆయన చేతిలో పెడతాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణేష్వ పాణినా అనే శ్లోకం. దానికి పాణిగ్రహణము అని అంటారు. మన వివాహాల్లో ఉంటుంది పాణిగ్రహణం, బట్ ముహూర్తంలో భాగం కాదు అది. ఇట్ విల్ బి దేర్ సమ్ టైమ్ ఎయిదర్ ఎర్లియర్ ఆర్ లేటర్, వాట్ ఎవర్. కాబట్టి సీతారాముల కళ్యాణంలో ముహూర్తం పాణిగ్రహణం. ఇంకా సౌత్ ఇండియా మీరు వెళ్తే మద్రాస్, అక్కడ ఇంకొక ముహూర్తం ఉంది వాళ్ళకి, వాళ్ళ సంప్రదాయం. అదేమిటంటే వధువును చూచుట, దానికి ఏదో పేరుంది. ఆ మధ్యలో తెర వేసి పెడతారు. ఆ ముహూర్తం టైం అయ్యేప్పటికి కరెక్ట్గా తెర తీసి సమంత్రకంగా ఆ వధువు ముఖంలో చూస్తాడు. వధువు ముఖ దర్శనం, అది ముహూర్తం వాళ్ళకి. ఇప్పుడు ఏది ధర్మం అంటే ఆయా కులాలకి ఆయా ధర్మం. కులధర్మం అంటే అలా ఉంటుంది. దానికి సమాజానికి సంబంధం లేదు. సమాజ ధర్మం అంటే ఎలా ఉంటుంది?
యు ఆర్ ఎలిజిబుల్ టు మ్యారీ వన్ లేడీ ఎలోన్ అట్ ఏ గివెన్ టైం. అది సమాజ ధర్మం. ఇద్దరు అమ్మాయిలను వివాహం ఆడాడని తెలిసిందే హీల్ బి అరెస్టెడ్. అంటే లా అలా ఉంది, పాటించారా మానేరా అది వేరే సంగతి. లా ఈజ్ లైక్ దాట్. అది సమాజ ధర్మం. ఇది కుల ధర్మం. కుటుంబ ధర్మం ఇంకో ఏరియాలో ఉంటుంది, వ్యక్తిగత ధర్మం మరో ఏరియాలో ఉంటుంది. ఇక్కడ కుల ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కులం అంతా నాశనం కాబోతోంది అని గుర్తించాడు. కులక్షయం అయిపోతే ఈ కులధర్మాలు నశించిపోతాయి. అయితే పోనీ కులధర్మం నిన్నగాక మొన్న వచ్చింది, కులధర్మం పోతే పోనే అనడానికి వీల్లేదు. సనాతన, ఈ కులధర్మాలు కూడా అలాగ ఫ్యామిలీ ట్రెడిషన్గా ఎప్పటి నుంచో వస్తున్న ధర్మాలు ఇవి అని అంటున్నాడు. కానీ నేను మీకు సందర్భం చెప్తాను, అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కులధర్మము పేరిట మనం మొండిపట్టు పట్టి మొండిగా ఉండి ఒక విశాలమైన ధర్మాన్ని వైలేట్ చేసి ప్రయత్నం చేస్తే అటువంటి వ్యక్తి తప్పక భంగపాటు చెందుతాడు. అది మనం గుర్తించాలి. నేను మీకు నా వ్యక్తిగతమైన అనుభవంతో చెప్తున్నాను. సో కులధర్మము మంచిదే, యూ ప్లీజ్ ఫాలో ఇట్. బట్ సమాజ ధర్మము, విస్తృతమైన ధర్మము, విశాలమైన సమాజానికి సంబంధించిన ధర్మం, ఆత్మధర్మము, హృదయానికి సంబంధించిన ధర్మం, విశాల హృదయాన్ని కలిగి ఉండాలి, అలాంటి సంబంధించిన ధర్మం. సో అటువంటి పెద్ద ధర్మం ఏదైతే ఉంటుందో ఆ పెద్ద ధర్మానికి, విశాలమైన ధర్మానికి, విస్తృతమైన ధర్మానికి కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు మీరు కులధర్మాన్ని పాటించవచ్చు, తప్పులేదు. కానీ విస్తృతమైన ధర్మానికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు కులధర్మాన్ని పక్కన పెట్టి విస్తృత ధర్మాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ సమాజం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది దీనికి. ప్రతివాడు మా కులం అంటూ ఉంటాడు. ఇది ఎలాగంటే ఇప్పుడు మా పొలిటికల్ సీన్ ఉందనుకోండి, ఈ పొలిటికల్ సీన్ ఎలా ఉంటుంది, మనం భారతీయులు అందరం ఒక్కటి అని అంటారు, ఊరికే లిప్ సర్వీస్ ఓసారి అంటారు, మాట వరుసకి ఆల్ ఆర్ ఇండియన్స్ అని మాట వరుసకు ఒకసారి అంటారు. అనేసి ఇంకా కన్వీనియంట్లీ దే టోటల్లీ ఫర్గెట్ ఇట్. ఇంకెప్పుడు మా కులం వాళ్ళు, మా వర్గం వాళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు, ఇంక ఇలాగే మొత్తం ఏ టు జీ అదే గోల. ఈ టికెట్లు ఇవ్వటంలో కానీ, ఓట్లు విషయంలో కానీ, ఎస్పెషల్లీ ఈ ఓటింగ్ వచ్చిన తర్వాత అంతకంతకి మన సమాజంలో కుల వ్యవస్థకి వ్యతిరేకంగా మేము పోరాడతామని రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు తప్పిస్తే వాస్తవంలో కుల వ్యవస్థని మరింత గాఢం చేసింది రాజకీయ నాయకులే. కాబట్టి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో కూడా ఒక ఆదర్శం ఏమిటంటే మన ఈ వర్గ దృష్టి మనం అధిగమించి, వర్గానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వండి, తప్పేం కాదు. కానీ వర్గ దృష్టిని అధిగమించి మనం విశాల సమాజం యొక్క హితాన్ని మనసులో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి అనే దృష్టికోణం ఏనాడు భారత సమాజంలో వస్తుందో అప్పుడే మనం సూపర్ పవర్ అవుతాం. అంతవరకు మనం సూపర్ పవర్ అయ్యి పనే లేదు. మనలో మనం వర్గాల కింద, కులాల కింద విడిపోయి కొట్లాడుకుంటుంటే సూపర్ పవర్ ఎలా అవుతారు? ఎందుకంటే మనకున్న ఎనర్జీస్ అన్నీ విత్ ఇన్ అవర్ సెల్స్ కాన్ఫ్లిక్ట్లో ఈ లాలులతోటి, ఈ ములాయములతోటి, ఈ దెబ్బలాటలతోటే ఖర్చు అయిపోతే, వాట్ ఐ మీన్ ఈజ్ లాలు అండ్ ములాయం దే స్టాండ్ ఫర్ సోషల్ ఫ్రాక్చరింగ్. సొసైటీని కులాల పేరిట, మతాల పేరిట బ్రేక్ చేసేయటానికి దే స్టాండ్. దట్స్ వై ఐ కోటెడ్. సో ఐ డోంట్ మీన్ ఎన్ ఇండివిజువల్, ఇట్స్ ఎ ఫినమినన్. సో ఈ విధంగా ఆ సొసైటీని అలా బ్రేకులు చేసి పెట్టిన తర్వాత ఆ సొసైటీ అభివృద్ధికి రావాలంటే అది అయ్యే మాట కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా కులధర్మాన్ని పాటించవచ్చు. కులధర్మం అంటే మన ఇంట్లో ఉండే ట్రెడిషన్, అదే కులధర్మం. దాన్ని పాటించడం మంచిదే ఎప్పుడు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎ హయ్యర్ ధర్మ. ఈ సత్యాన్ని ఎన్నడూ విస్మరించకూడదు. ఎందుకంటే మనం ఈ హయ్యర్ ధర్మాన్ని విస్మరించి కేవలం కులధర్మ, ఈ రాజకీయ పక్షాలు ఎలాగైతే కేవలం కులానికి కట్టుబడి ఉంటాయో ఆ విధంగా మనం కూడా నిత్య జీవితంలో కులానికి కట్టుబడి హయ్యర్ ధర్మాన్ని విస్మరించేటువంటి పొరపాటు అవుతూ ఉంటుంది జీవితంలో. అది అవ్వకుండా మనం జాగ్రత్త పడడం అవసరం. దిస్ ఈజ్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఎనీవే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా. కులధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. డ్యూటీ చేయటం అది కాదు ముఖ్యం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. దట్ ఈస్ నాట్ ది పాయింట్. అవర్ కుల ఈజ్ ఇంపార్టెంట్, నాట్ డ్యూటీ. డ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అవర్ కులం ఈజ్ ఇంపార్టెంట్. నేను మీకు జడ్జి గారి కథ చెప్పాను చూడండి, సంథింగ్ లైక్ దాట్.
ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఓకే, కులధర్మం నష్టమైందనుకోండి, అక్కడ ధర్మే నష్టే అంటే కులధర్మే నష్టే అని అర్థం. ది టాపిక్ ఈజ్ కులధర్మ, ఓవరాల్ ధర్మం కాదు. కులధర్మము నష్టమైనప్పుడు, ధర్మం ఎప్పుడైతే నశించిపోయిందో దాని స్థానంలో అధర్మం వచ్చి చేరుతుంది. అంతేగాని న్యూట్రల్ ఏం ఉండదు. ధర్మమైనా ఉండాలి, అధర్మం. మీరు పని చేశారనుకోండి, ఎదర్ ఇట్ ఈస్ ధర్మ ఆర్ అధర్మ మోస్ట్లీ. సో అదేవిధంగా ఇక్కడ కూడా మన కులం నశించిపోతే కులధర్మాలు నశించిపోతాయి. కులధర్మాలు ఎప్పుడైతే నశించిపోయాయో ఆ కులధర్మం స్థానంలో అధర్మము పెచ్చు పెరుగుతుంది అని అర్జున ఈజ్ బిల్డింగ్ అప్ ఎ కేస్. ఈజ్ బిల్డింగ్ ఎ కేస్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దట్ ఈస్ హౌ హీ ఈజ్ బిల్డింగ్ ఇట్. లెట్ అస్ సీ హౌ హీ బిల్డ్స్ ఇట్. తర్వాత శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. హే కృష్ణ అని సంబోధించాడు. హే వార్ష్ణేయ అంటే వృష్ణి వంశము వాడా అని సంబోధన. వృష్ణి అని ఆ యాదవ వంశానికి వృష్ణి వంశము అని పేరు. యాదవుల్లోనే గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళా ఒక గ్రూపు వృష్ణి, ఇంకో గ్రూపు సాత్వత, ఇంకో గ్రూపు దాశారహ. 3 గ్రూప్స్ మాట్లాడతారు భాగవతంలో. సో మొత్తానికి ఈయన వృష్ణి వంశం వాడు శ్రీకృష్ణుడు. వృష్ణి అనే గ్రూప్కి చెందినవాడు వార్ష్ణేయ. ఆ సంబోధన అభిప్రాయం ఏంటంటే, మీ వృష్ణి వంశానికి నాశం అయితే నువ్వు ఊరుకుంటావా అనే అభిప్రాయం. ఆ వార్ష్ణేయాన్ని సంబోధించడంలో అభిప్రాయం ఉంది. నువ్వు కేవలం కృష్ణుడు మాత్రమే కాదు, వృష్ణి వంశానికి చెందిన కృష్ణుడివి కాబట్టి వృష్ణి వంశాన్ని రక్షించుకుంటావా రక్షించుకోవా అని అంటున్నాడు. వాస్తవానికి శ్రీకృష్ణుడు అలాంటి ప్రయత్నం ఏం చేయడు. హీఈస్ నాట్ గోయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఆయన ఆ రకంగా ఎప్పుడు చేయడు. ధర్మం నిలబడాలి అంతేగాని మా కులం నిలబడాలనే పాయింట్ కాదు. ఇది కుల రాజకీయం కాదు ఇది. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎనీవే, భారతదేశం అభివృద్ధిలో ఉన్నా ఉండకపోయినా అది ముఖ్యం కాదు. మా కులం అభివృద్ధిలో ఉండాలన్నట్టు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఎనీవే, సో ఇప్పుడు ఇది వార్ సిచ్యువేషన్ కదండి. వార్లో ఇప్పుడే ఈవెన్ నౌ మోస్ట్లీ మేల్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఆర్మీ అంటే మేల్స్ ఉంటారు, విచ్ ఈస్ ది న్యాచురల్ థింగ్. యూనో, ఏదో అకేషనల్గా ఆర్మీ బెటాలియన్స్లో లేడీస్ ఉన్న బెటాలియన్స్ కూడా లేకపోలేదు. మన ఇండియాలో వచ్చిందో లేదో, వచ్చింది అనుకుంటాం బెటాలియన్. ఇజ్రాయెల్ ఈస్ ది ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ లేడీ బెటాలియన్స్, విచ్ ఈజ్ ఎ గుడ్ డెవలప్మెంట్. అండ్ ఇండియా ఆల్సో ఈజ్ గోయింగ్ ఆన్ దట్ లైన్స్, విచ్ ఈస్ గుడ్, ఫెయిర్ ఎనఫ్, నో ప్రాబ్లం. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ది ఆర్మీ ఈజ్ మేల్స్. దట్ ఈశ్వరుడు సృష్టి అలా ఉంది, విచ్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు ఈ ఆర్మీలో ఇటువైపు ఆర్మీ అటువైపు ఆర్మీ పెద్ద యుద్ధం అయిందనుకోండి, సెకండ్ వరల్డ్ వార్ లాంటి యుద్ధం అయిందనుకోండి. అంటే యుద్ధం అంటే ఏమిటనుకుంటున్నారు? మొత్తం మేల్ పాపులేషన్ అంతా వైపౌట్ అయిపోతుంది. అది యుద్ధం అంటే. ఇక్కడ మహాభారత యుద్ధం కూడా అంతే, సెకండ్ వరల్డ్ వార్ కూడా అంతే. సెకండ్ వరల్డ్ వార్లో 6 million Jews వర్ ఎక్స్టెర్మినేటెడ్. 6 million Jews. అండ్ దాంట్లో మీకు మెజారిటీ ఆర్ మేల్స్ అండ్ మైనారిటీ ఆర్ ఫిమేల్స్. దట్ లెడ్ టు ఎ సీరియస్ సోషల్ ఇష్యూ లేటర్. అలాగే ఇంకా అదర్ సోషల్ ప్రాబ్లమ్స్, ఎన్నెన్నో సోషల్ ప్రాబ్లమ్స్. రష్యాలో హ్యూజ్ సోషల్ ప్రాబ్లం. ఎందుకంటే రష్యాలో సమ్ 2 crore మేల్ యంగ్ ఏజ్ అండ్ మిడిల్ ఏజ్ ఉన్నటువంటి కరెక్ట్ ఏజ్లో ఉన్నటువంటి 2 crore, ప్లీజ్ మైండ్, 2 crore పీపుల్, యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్, దే వర్ కిల్డ్. మేల్స్, ఈచ్ ఈజ్ ఏ హస్బెండ్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ హస్బెండ్ ఆర్ ఏ ప్రాస్పెక్టివ్ హస్బెండ్. హీస్ కిల్డ్. సొసైటీ ఏమైపోతుంది? ఇట్స్ ఎ హ్యూజ్ సోషల్ ప్రాబ్లం. ఇప్పుడు మహాభారత యుద్ధంలో కూడా అలాగే అవుతుంది. బికాస్ 11 + 7 18 అక్షౌహిణీల సైన్యం అంటే ఇంచుమించు ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి మంచి దృఢకాయులైనటువంటి పురుషులందరూ కూడా మట్టు పెట్టబడబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి కిల్డ్, ఆల్ ఆఫ్ దెమ్. దెర్ఫోర్ ఎన్ ఎంటైర్ సొసైటీ. ఇప్పుడు పంజాబ్లో మేల్ పాపులేషన్ పెరిగిపోయి
ఫిమేల్ పాపులేషన్ తగ్గిపోతుంది పంజాబ్ రాష్ట్రంలో. ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ దేర్ ఆర్ ఓన్లీ 750 ఫిమేల్స్. దాంతో వాజ్పేయి గారు ఈ గేవ్ ఏ స్పెషల్ అపీల్ టు పంజాబ్ పీపుల్, మీరు ఈ అల్ట్రాసౌండ్ ఏదో పెట్టి గర్భవతి అయిన స్త్రీకి కలగబోయే శిశువు పురుషుడా స్త్రీ అని ముందే గమనించి at a very early stagesలో దే కెన్ రికగ్నైజ్, సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేసి ఒక పర్టికులర్ సెక్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే దే కెన్ అబార్ట్ దట్ ఆ రకం దట్ ప్రెగ్నెన్సీ. సో ఆ రకమైనటువంటి సోషల్ సిస్టమ్ ఒకటి అక్కడ ప్రివిలెంట్ అయింది. కొన్ని సంవత్సరాలు అలా నడిచింది పంజాబ్లో, వెరీ అడ్వాన్స్డ్ స్టేట్. సో వాళ్ళు దే ప్రాక్టీస్డ్ రాంగ్ ప్రాక్టీస్డ్ దిస్. దేర్ఫోర్ నౌ ఇన్ పంజాబ్ ది రేషియో ఈజ్ వెరీ అన్ఈవెన్. It's a social problem. It's a very serious social problem. In Himachal Pradesh, there is one tribe. ఆ ట్రైబ్లో లేడీస్ సంఖ్య చాలా తక్కువ, అండ్ దే మ్యారీ విత్ ఇన్ దట్ ట్రైబ్ ఓన్లీ. దేర్ ఫోర్ ఎవ్రీ లేడీ మ్యారీస్ 5 husbands. ఈవెన్ నౌ ద్రౌపది థింగ్ ఇట్ ఈస్ వెరీ ప్రివలెంట్ ఇన్ సర్టన్ ట్రైబ్స్. ఎందుకంటే ఈవెన్ ఇన్ మహారాష్ట్ర సర్టన్ ట్రైబ్స్ దిస్ ఈస్ దేర్, నాట్ 5, 2 or 3 simultaneously, because there are no ladies around for every man. సో ఇటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. నిర్మాణం అయినట్లయితే సో ఒక స్త్రీ ఒక భర్త వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేయటం, వాళ్ళకి సంతానము, ఒక సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయి ఒక స్త్రీకి ఒక భర్త అనేటువంటి ఈ పవిత్రత, వివాహ బంధము యొక్క పవిత్రత అది చెడిపోతుంది. చెడిపోవడం అంటే 2 రకాలుగా చెడిపోవచ్చు. పురుషుడు సైడ్ని చెడిపోవచ్చు, స్త్రీ సైడ్ని చెడిపోవచ్చు. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల పురుషుడి సైడ్ని చెడ్డానికి పురుషుడిని ఉన్నదల్లా స్త్రీలే, కాబట్టి స్త్రీల వైపున చెడిపోతుంది. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ. అప్పుడు ఏమవుతుందంటే జాయతే వర్ణ సంకర. సో ఈ కులం వాడు వీడు, ఈ కులానికి సంబంధించిన వాడు, ఈ వర్ణానికి సంబంధించిన వాడు అనే సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో మహాభారత పీరియడ్ నాటి సోషల్ స్ట్రక్చర్, దట్ స్ట్రక్చర్ విల్ కొలాప్స్. And therefore Sankara is hybrid. Therefore you will have like Anglo-Indians, Americano-Vietnamese, Belgiano-Philippine. నేను ఎరుగుతాను అలా, ఇవన్నీ నాకు తెలుసులో వీక్లే చెప్తారా. Belgiano-Philippine. తర్వాత అమెరికాలో వెరీ సీరియస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. వైట్ మ్యాన్ హీ మ్యారీస్ ఎ బ్లాక్ లేడీ, ఆర్ ఎ బ్లాక్ మ్యాన్ మ్యారీస్ ఎ వైట్ లేడీ. ఆల్ దీస్ థింగ్స్ డూ హ్యాపెన్. అప్పుడు ఈ వైట్ మ్యాన్కి బ్లాక్ లేడీకి పుట్టిన శిశువు కుడ్ బి వైట్, కుడ్ బి బ్లాక్, కుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ ది టూ, కుడ్ బి బ్రౌన్, ఎ పర్టికులర్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఆ కాంబినేషన్కి ఒక పేరు ఒకటి ఉంటుంది. వైట్ అయితే వైటే, బ్లాక్ అయితే బ్లాకే. వైట్ బ్లాక్ కాంబినేషన్లో పేరు ఏమిటంటే మొలెట్టో అని అంటారు. మొలెట్టో అంటే ఇంకో పదం ఏదో ఉంది, ఈ కత్తి ఏదో దానికి కూడా ఏదో అలాంటి రిలేటెడ్ పదం ఉంది, మొలెట్టో. రియల్లీ మొలెట్టో. సో దట్ లేడీ షీ కెన్ విత్ సమ్ ఎఫర్ట్ షీ కెన్ పాస్ ఇన్ టు వైట్ పాపులేషన్. కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ ఆ క్రీమ్లో అవి రాసుకుని వైట్ పాపులేషన్లోకి వెళ్ళిపోవచ్చు. లైక్ మైకేల్ జాక్సన్ వైట్ మ్యాన్ కింద చలామణి అయిపోతూ ఉంటాడు, ఏవో కొంత సర్జరీలు అవి చేయించుకున్నాడు. హీఈస్ ఎ బ్లాక్ గాయ్. మీరు 10 ఏళ్ల క్రితం వీడియోలు చూసినట్లయితే హీఈస్ ఎ పక్కా బ్లాక్ గాయ్. హెయిర్ కూడా ఆ బ్లాక్ కింకీ హెయిర్, క్యారెక్టరిస్టికల్లీ బ్లాక్. బట్ టుడే హెయిర్ అంతా మార్చి పారేశాడు సర్జరీతోటి, ఫ్లోయింగ్ హెయిర్. హెయిర్ పెద్ద ఘనకార్యం ఉంది, ఫేసే వారిచ్చిగాలి. సో మెనీ సర్జరీస్ హీ హెస్ అండర్గాన్, అండ్ నౌ హీ లుక్స్ లైక్ ఎ వైట్ మ్యాన్. He passes on like a white man. Mulattoes, there are any number of mulattoes who pass on like white ladies. And suddenly she is discovered. One lady, she is discovered that she is not white, she is a mulatto. And especially southern states like Georgia, Atlanta, Georgia and Alabama, మొదలైన స్టేట్స్లో if she is discovered as a mulatto, it is considered as a very big crime. She should not pass on like a white lady. They care for దట్ ప్యూరిటీ ఆఫ్ రేస్. ఇవన్నీ ఉన్నాయి సొసైటీ. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అని అర్జునుడు అంటున్నాడు. వర్ణ సంకర. తర్వాత సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. ఓకే, ఈ శ్లోకం దగ్గర ఐ వుడ్ లైక్ టు మేక్ అన్ అబ్జర్వేషన్ ఇఫ్ యూ అలౌ మీ. ఎందుకంటే ఒక పర్టికులర్ స్టేటస్ రీచ్ అయినప్పుడే మీరు అబ్జర్వేషన్ చేయగలుగుతారు. ఇప్పుడు పాలిటిక్స్ గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేసామంటే యూ షుడ్ రైజ్ అబౌవ్ పాలిటిక్స్, దెన్ ఓన్లీ యూ కెన్ పాస్ ఏ స్టేట్మెంట్, రైట్? మీరే ఆ పాలిటిక్స్లో ఉండే కష్మలం అంతా మీరే ఒంటికి పూసుకుంటుంటే మీరేం స్టేట్మెంట్ పాస్ చేస్తారు? యూ రైజ్ అబౌవ్ ఆల్ దోస్ పాలిటిక్స్, దెన్ యూ కెన్ మేక్ ఎన్ ఓవరాల్ స్టేట్మెంట్, రైట్? సో ఆ రకంగా దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. లెట్ మీ సే ఇట్ అవుట్. బట్ మీలో ఎవరైనా నా అబ్జర్వేషన్ ఇష్టపడకపోతే యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. Be prepared for some new idea or an observation coming from a Vedantin. Okay. You see, మన సమాజంలో హిందూ సొసైటీలో పితృదేవతారాధనకి చాలా పెద్ద ప్రాధాన్యం ఉంది. దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, నాకు తెలుసు పర్సనల్గా, వాళ్ళు దేవుడు దెయ్యం ఈ రెండూ కూడా దరిదాపులకు రానివ్వరు. కానీ తద్దినము, మాసికము, శ్రాద్ధము, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇన్ ది ఫ్యామిలీ లైఫ్. రియల్లీ. అంటే తద్దినాలు అందరూ పెడతారు. తద్దినం పెట్టడం అన్నది ఒక కర్మ. బట్ సంవత్సరంలో ఓసారి 2 సార్లు పెడతారు. తండ్రి తల్లి ఇద్దరూ పోతే 2 సార్లు, అది అందరూ చేసేదే. కానీ కొంతమందికి ది ఎంటైర్ స్పిరిచువల్ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ తద్దినం పెట్టడమే స్పిరిచువల్ యాక్టివిటీ. రియల్లీ. ఇప్పుడు పుష్కరాలు వచ్చాయనుకోండి, పుష్కరాలు వస్తే నదీ స్నానం, నది చాలా పవిత్రమైనది, మనం స్నానం చేసినట్లయితే పుణ్యం లభిస్తుంది, పాపాలు పోతాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఈ రకం డైలాగులు మీకు తరచుగా వినపడతాయి. ఎలాగా? పుష్కరాలు వస్తున్నాయి, తద్దినాలు పెట్టాలి, తర్వాత ఆ తద్దినం పెట్టాలి, ఈ తద్దినం పెట్టాలి. పుష్కరం అంటే తద్దినమే, ఇంకెవరో ఆటే లేదు. పుష్కరం అంటే తద్దినమే. తర్వాత కొంతమంది ఎలా మాట్లాడుకుంటారంటే, కొంచెం పాతకాలపు మనుషులు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ జస్ట్ మేకింగ్ అన్ అబ్జర్వేషన్. ఎలా మాట్లాడుకుంటారంటే, అన్నయ్య మొన్న తద్దినంలో కలుసుకున్నాం కదా, అప్పుడు అది సెటిల్ కాలేదు, మళ్ళీ అమ్మ తద్దినం వచ్చినప్పుడు మళ్ళీ మనం కలిసినప్పుడు ఈ విషయం మాట్లాడుకుందాం, అక్కను చూసి చాలా రోజులైంది, అయినా పెద్దన్నయ్య తద్దినం వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే అని ఎంతసేపు తద్దినానికి కలెక్షన్ అది మొత్తం అంతా తద్దినం మీద నడుస్తుంది. నేను ఒకసారి కోప్పడ్డాను కూడాను. అంటే ఇంక తద్దినం తప్పకపోతే ఇంకెప్పుడు మీరు కలుసుకోరా ఏమి అంటే, అవును మరి తద్దినం లేకపోతే ఇంకెప్పుడు కలుసుకుంటాం, అప్పుడే కలుసుకుంటాం, ఇంకెప్పుడు కలుసుకుని ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళు అయ్యాయి, ఏదో నాన్నగారు తద్దినం పేరు చెప్పి అన్నగారు చెల్లెలు కలుసుకుంటారు, మళ్ళీ తద్దినం దాకా మళ్ళీ కలవదు. ఏం పోనీ మధ్యలో కలవచ్చు కదా అంటే, ఈ మధ్యలో ఏం కలుస్తారు? తద్దినానికే, మిగతా కలుస్తారు, అది మర్చిపోతారు. దిస్ ఈజ్ ది మెయిన్ థింగ్. తర్వాత కొన్ని ఫ్యామిలీస్లో మనిషి చచ్చిపోతే మనిషి పోయాడనే వియోగ దుఃఖం ఒక ఎత్తు. ఇప్పుడు ఈ మనిషి చచ్చిపోతే సంవత్సర కాలం, 1 year, ఐ టెల్ యూ 1 year ఇప్పుడు ఎంత పూచి అంటే, వాడు కనుక గవర్నమెంట్ ఉద్యోగి అయితే, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి అయినా కూడా ఫ్రీక్వెంట్ ఆబ్సెంటీయిజం బేసిస్ మీద వాడిని సస్పెండ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే చచ్చిపోయిన రోజు నుంచి 11 రోజులు శ్రాద్ధం కర్మ, 11 రోజులతో అయిపోయిందని మీరు అనుకోద్దు. 12వ రోజు ఉంటుంది, 13వ రోజు ఉంటుంది, అక్కడితో అయిపోయిందని మీరు అనుకోద్దు. మాసికం ఉంటుంది. మాసికం అంటే 13వ రోజు పూర్తయి మీరు గాలి పీల్చుకునే లోపల మళ్ళీ 30వ రోజు మాసికం వచ్చేస్తుంది. ఈ మాసికాలు 12 మాసికాలు ఉంటాయి. ఇది కాక షాణ్మాసికం అని ఒక స్పెషల్ కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఇది కాక 9 monthsకి ఒక స్పెషల్ శ్రాద్ధం ఉంటుంది. మళ్ళీ సంవత్సరం పూర్తయిన వెంటనే 3 రోజులు కంటిన్యూస్గా శ్రాద్ధాలు ఉంటాయి. అప్పటికి ఒక రకంగా వీడు గట్టెక్కినట్టు అవుతుంది. ఇది పెట్టి వాళ్ళకి తెలుస్తుంది దీంట్లో ఉండే కష్టం. కాబట్టి నేను మన సొసైటీలో దీన్ని గౌడపాదాచార్యులు కూడా అన్నారు. ఆయన ఏమన్నారంటే, వీళ్ళకి ధర్మం అంటే, కొంతమందికి ధర్మం అంటే పితృదేవతారాధనయే ధర్మము, ఇంకా అంతకంటే వేరే ధర్మం ఏంటో వాళ్ళు ఎరగరు. వాళ్ళకి తెలుసున్న ధర్మం వల్ల పితృదేవతారాధన. తర్వాత మీరు ఎవరైనా తెలుగు సాహిత్యం తెలుసున్న వాళ్ళకి ప్రాబబ్లీ దే కెన్ రికగ్నైజ్, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిని ఒక కవి ఉండేవారు.
ఆయన కంఠాభరణము అనే ఒక ఫేమస్ నాటకాన్ని రాశారు. ఆ కంఠాభరణాన్ని సరిగ్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ చుట్టూ నిర్మాణం చేశారు ఆయన. ఆ కంఠాభరణంలో ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఎంతసేపు నిద్ర లేచింది మొదలుకుని తద్దినాలు పెట్టడం గురించిన సందర్భమే, ఎప్పుడు అదే టాపిక్, అదే డైలాగ్, అదే దృష్టి. కొంతమంది అలాగే ఉంటారు. అన్నయ్య అమ్మ తద్దినం వస్తుంది, అన్నయ్య లాల తద్దినం. ఈ తద్దినాలు కొంతమందికి 4 తద్దినాలు ఉంటాయి. దత్తపుత్రుడు ఉంటాడు చూసారా, 4 తద్దినాలు. ఇలాగా ఈ పెద్ద పెద్ద కులాల్లో ఈ తద్దినాలు అలా వరుసగా వస్తూనే ఉంటాయి. తద్దినం రావడం తప్పు కాదు, పెట్టడం అవసరమే. వాట్ ఐ మీన్ ఈజ్ ది ఎంటైర్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియాసిటీ అమౌంట్స్ టు తద్దినం అనే లెవెల్కి రాకూడదు.